హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చినాను. దేవుడు మన కొరకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు. ఎవరిని? మనమే. మనం వారసులము, ఆయన వాగ్దానాలకు వారసులు. ఏదైతే వాగ్దానం ఆయన పట్టుకుని అడుగుతామో అడిగిన సమస్తాన్ని ఆయన ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ వాగ్దానానికి వారసులుగా మనల్ని ఆయన చేసింది. ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం చదువుకుందామా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మరలా చదువుకుందండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ వాక్యంతో మనం దీవించబడును గాక. ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక. అడుగుడు మీకు ఇవ్వనున్నానండి. ఏదైతే మనం దేవా ఇదిగో తండ్రి ఈరోజు నాకు నువ్వు వాగ్దానం చేస్తున్నావు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించున్నావు. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నేను ఆశీర్వదించబడును గాక, ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఇది ఈరోజు నీ జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో దేవా ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. భూమి మీద ఉన్న సమస్త జనంలో కూడా మమ్మల్ని హెచ్చిస్తున్నావు తండ్రి. ఈరోజు తండ్రి మేము హెచ్చించబడును గాక. మేము ఏ పని చేసిందని మాకు దాంట్లో విజయము కలుగును గాక. మాకు రావాల్సిన సమస్త సహాయాలు మాకు మీ ద్వారా మాకు అందును గాక. అట్టి రీతిగా ఏంటంటే ఈ వీడియో చూస్తుందండి ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారు తండ్రి, ఏ విషయంలో ఇంకా విడుదల రాలేదు తండ్రి, ఏదైతే వారికి సహాయం కలుగుతుంది నాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసిన తండ్రి. వీడియో చూస్తూ ఈ ప్రార్థనలు ఏకీవించే ప్రతి ఒక్కరి అవసరాలు తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారు ఏ పరిస్థితిలో ఉంటుందండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఆ పరిస్థితుల్లో వారికి విడుదల కలుగును గాక. అట్టి రీతిగా ఏంటంటే ఎవరెవరికి ఏ సహాయాలు కావాలంటే ప్రతి ఒక్క సహాయం తండ్రి, సహాయం చేయవాడు నువ్వే తండ్రి, సహాయాన్ని అందించేవాడు నువ్వే తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ఎవరెవరు తండ్రి ఏ విషయాల్లో తండ్రి ఇబ్బంది పడుతున్నారు వాటిలో విడుదల కలగజేస్తండి. ఈ రోజు నూతనమైన కార్యం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక. ముఖ్యంగా తండ్రి ఈ వీడియో తండ్రి ఇప్పుడు వరకు ఎవరైతే వీక్షించి చూస్తున్నారు తండ్రి వారి జీవితంలో తండ్రి ఈ రోజు గొప్ప కార్యం జరుగును గాక. వారు ఈ రోజు హెచ్చించబడును గాక. అడుగుడు మీకు ఇవ్వనని అవుతుంది నేను అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తాను ఇదిగో తండ్రి సమయాన్ని వీక్షించదండి నీ వైపు చూస్తున్నారు తండ్రి. చూసిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దక్కును గాక. ఎవరెవరికి ఏ సహాయం కదండి ఆ సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.